2 మాటలు మీకు ప్రతి జ్ఞాపకం చేయడం అనాలో అది మీరు తీసుకోండి. అలా మొదటిది ఆర్థోడాక్సీ. ఆర్థోడాక్సీ అంటే రైట్ డాక్ట్రిన్, సరి అయిన బోధ. సరి అయిన బోధ ఆర్థోడాక్సీ. మనకు సరి అయిన ఆరోగ్యకరమైన హితబోధ అవసరం. అంతేకాదు రెండవ వర్డ్ ఆర్థోప్రాక్సీ అంటే రైట్ ప్రాక్టీస్. రైట్ ప్రాక్టీస్. సరైన సిద్ధాంతం, సరైన బోధ ఉంటే సరిపోదు, అది వినేది అనుసరించడానికే కదా. ఈ రోజుల్లో సంఘాల్లో చాలా కొదువుగా ఉంది. ఆర్థోడాక్సీ కూడా కొదువుగానే ఉంది. ఎక్కడ పడితే అక్కడ రాజీ పడిపోయి బైబిల్ టీచ్ చేయడం లేదు, ఏదో వారికి తోచింది ప్రీచ్ చేస్తూ ఉన్నారు. ఆర్థోడాక్సీ అండ్ ఆర్థోప్రాక్సీ రెండింటిని ముఖ్యంగా ఎంచాలని, సరైన వాక్యం బోధింపబడాలని ఆశించండి. ఆ వాక్యాన్ని అనుసరించి సరైన విధంగా జీవించాలని కోరండి. అప్పుడే ఇలాంటి సభల ద్వారా ఆత్మీయమైన మేలు నిజంగా మనకు జరుగుతుంది. వాక్య భాగంలోనికి వెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 30 వచనం నుండి 43 వరకు. వేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకుని మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును అనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. జేసీ రాయల్ అనే భక్తుడు అంటాడు, ఈ వాక్య భాగం సువర్ణాక్షరాలతో ముద్రింపబడ్డ అంత విలువైనటువంటిది అంటాడు. జాన్ కాల్విన్ అంటాడు, నో సన్ ఆఫ్ ఆడమ్ రిసీవ్స్ దిస్ కైండ్ ఆఫ్ గ్రేస్. ఇంత గొప్ప కృప మానవుల చేతే నేరస్తుడు కాబట్టి తగినట్లుగా శిక్షింపబడుతూ ఘోరంగా అవమానకరంగా సిలువ మీద శిక్షింపబడుతున్నటువంటి వ్యక్తిని కొన్ని నిమిషాల్లో, గంటల్లో కూడా కాకపోవచ్చు, కొన్ని నిమిషాల్లో చచ్చిపోయి పాతాళంలో ఉండవలసిన వ్యక్తిని యేసుక్రీస్తు రక్షించడం, కృపతో అతని గమ్యాన్ని శాశ్వతమైన నరకాన్ని నుంచి శాశ్వతమైన పరలోకానికి మార్చడం. వాట్ ఎ గ్రేస్. ఇక్కడ 3 సిలువలు ఉన్నాయి. 3 చనిపోయారు. ఒక ఆయన హీ డైడ్ ఇన్ సిన్, పాపంలో చచ్చిపోయాడు. ఏ రకమైన పాపంలో జీవించాడో అదే రకమైన పాపంలో హృదయాన్ని కఠినపరుచుకునే విశ్వాసం చూపించకుండా చచ్చిపోయాడు. హీ డైడ్ ఇన్ సిన్ యాజ్ ఎ సిన్నర్. పాపిగా పాపంలోనే చచ్చిపోయాడు. మరొక వ్యక్తి, he died to sin as a saint. మరొక వ్యక్తి చనిపోయింది ఎలాగో అంటే పాపానికి చచ్చిపోయాడు. ఇంతకుముందు పాపం చేశాడు, ప్రభువుని దూషించాడు, కానీ అతను మారాడు. పాపం విషయమే చనిపోయాడు, పాపానికి చచ్చిపోయాడు, పరిశుద్ధుడిగా చనిపోయాడు. అయితే సెంటర్లో ఉండే క్రాస్ యేసుక్రీస్తు సిలువ. he died for sin as the savior. రక్షకునిగా పాపం నిమిత్తం, పాప పరిహారం కోసం చనిపోయాడు. ఈ మధ్యలో ఉండే యేసుక్రీస్తు. 3 సిలువలు 3 చనిపోయారు. ఒక వ్యక్తి పాపంలో చనిపోయాడు, పాపిగానే చనిపోయాడు, పాతాళానికి వెళ్ళాడు. మరొక వ్యక్తి అప్పటి వరకు పాపం చేసినప్పటికీ పశ్చాత్తాపడి పాపానికి చనిపోయి మారి పరిశుద్ధుడిగా ప్రాణం విడిచాడు. మధ్యలో ఉన్న యేసుక్రీస్తు పాప పరిహారం నిమిత్తం రక్షకుడుగా చనిపోయాడు. ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఉన్నటువంటి యేసుక్రీస్తుకు ఇరు ప్రక్కల ఉన్నటువంటి ఈ ఇరువురు దొంగలు ప్రపంచ ప్రతినిధులు. The whole world is represented by these 2 groups of people. These 2 men. The world is 2 types. లోకం 2 రకాలుగా ఉంది. పాపంలోనే చనిపోతుంది. అంతం వరకు ప్రభువుని ద్వేషిస్తూ, సత్యాన్ని నిరాకరిస్తూ, పవిత్రతను హేళన చేస్తూ, పాపంలోనే పొర్లాడుతూ పాపులుగానే చనిపోతున్నారు కొంతమంది. మరి కొంతమంది పశ్చాత్తాపడి ఇలాగే జీవిస్తే పాతాళం తప్పదు అని ప్రభు ప్రేమకు స్పందిస్తూ మారి
పరిశుద్ధపరచబడి ఈ లోకయాత్రను ముగిస్తున్నారు, ప్రభు దగ్గరకు చేరుతూ ఉన్నారు. ఈ రెండు గుంపుల్లో ఈరోజు మీరు ఏ కోవకు చెందిన వారో పరీక్షించుకోవాలని మేము బ్రతిమాలుతున్నాను. ఈ ఇద్దరు నేరస్తులు ప్రభుతో పాటు సిలువ వేయబడ్డారు. ఈ ఇద్దరిలో అనేకమైన పోలికలు ఉన్నాయి, కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. సిమిలారిటీస్ అండ్ డిసిమిలారిటీస్. ఇద్దరిలో ఉండేటువంటి పోలికలు చూస్తే నిజంగానేనా ఇద్దరు ఇంత ఇలా పోలికలు కలిగినటువంటి వాళ్ళు ఒకడు నరకానికి ఒకడు పరలోకానికి వెళ్ళారా అనిపిస్తుంది అన్నమాట. చూడండి వాళ్ళిద్దరిలో ఉండే పోలికలు. మొదటిది, ఇరువురు కూడా ప్రభుకు సమాంతరంగా దగ్గరలో ఉన్నారు. బౌత్ వర్ ఈక్వల్లీ నియర్ టు క్రైస్ట్. కానీ ఒకడు రక్షింపబడ్డాడు, ఒకడు పాపంలోనే చనిపోయి పాతాళానికి వెళ్ళాడు. ఇరువురు పక్కనే ఉన్నారు, ప్రభువుకు దగ్గరగానే ఉన్నారు. రక్షింపబడిన వాడు మరీ దగ్గరగాను, రక్షింపబడని వాడు కాస్త దూరంగా ఉండడం కాదు, సమానమైన దగ్గరలో ఉన్నారు. రెండవ పోలిక, ఇద్దరూ చూశారు జరిగిందంతా, ఇద్దరూ విన్నారు. అక్కడ అందరి సంభాషణలు, ప్రభువు శిలువలో పలికిన 7 మాటలు. కానీ ఒకడు విశ్వాసంతో జీవితాన్ని ముగించాడు, మరొకడు పాపంలోనే హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ప్రభుని ఆఖరి వరకు దూషిస్తూ ద్వేషిస్తూనే చచ్చిపోయాడు. ఇది సాధ్యమని అనిపిస్తుంది. మూడవ పోలిక, ఇద్దరు భయంకరమైన సిలువ బాధలో ఉండి చావ సిద్ధంగా ఉన్నారు. కానీ ఒకడు ఆ టైంలోనూ మారలేదు, మరొకడు ఆ టైంలోనైనా మారాడు. అందుకే భక్తుడు అంటాడు, వన్ hardened to the last, other softened at last. ఒకడు ఆఖరి వరకు కఠిన హృదయమే కనిపించాడు, మరొకడు ఆఖరిలో మారాడు, మృదువైంది అతని హృదయం. ఇద్దరు సమానంగా దగ్గరలో ఉన్నారు, ఇద్దరు జరిగిన విషయాలన్నీ చూచారు. సిలువలో ఆ ప్రక్రియ అంతా కూడా, ప్రభు చెప్పిన మాటలు, ఇతరులు ఆయన హింసించడం, దూషించడం, ఇవన్నీ విన్నారు. మూడవది, ఇద్దరు చావనై ఉన్నారు, ఇద్దరు బాధలో, శిక్షలో ఉన్నారు. నాలుగవ పోలిక ఏంటంటే, ఇద్దరు ఏకరీతిగా దుర్మార్గులు, నేరస్తులు, పాపులు. బోత్ వర్ లైక్ వికెడ్ సిన్నర్స్. క్షమాపణ అవసరమై ఉన్నటువంటి, మరణానికి తగిన నేరాలు చేసిన నేరస్తులు ఇద్దరు. కానీ వారిలో ఒకడు ప్రభు క్షమాపణను పొంది పరలోకం వెళ్ళాడు, మరొకడు ప్రభు క్షమాపణ నిరాకరిస్తూ నరకానికి వెళ్ళాడు. బౌత్ రైల్డ్ ఎట్ క్రైస్ట్. ఇద్దరు ప్రభువును అపహసించిన వాళ్ళే. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో అంటున్నాడు, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనని నిందించిరి. ఇద్దరు నిందించిన వాళ్ళే. పరలోకానికి వెళ్ళిన నేరస్తుడు కూడా అప్పటి వరకు ప్రభువును నిందించినటువంటి వాడే, తోటి నేరస్తుడితో పాటు. కానీ ఏదో జరిగింది, పశ్చాత్తాపంతో మార్పు చెందాడు. ఇద్దరు ప్రభువును నిందించి హేళన చేసి, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఆయనను నిందించిన వాళ్ళే. ఇదేంటో అర్థం కాదు. వారు న్యాయంగా శిక్ష అనుభవిస్తూ కూడా మరొకరి సంగతి ఎందుకు? అందులో ప్రభు లాంటి వ్యక్తిని వారు నిందించాల్సింది, ఇంకా వారి దోషాన్ని ఎక్కువ చేసుకోవడానికి. నిందిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. అది ఇంకో విషయం చెప్పనా, ఇద్దరూ ప్రార్థించారు. గమనించారు ఆ విషయాన్ని ఎప్పుడైనా? నరకానికి వెళ్ళిన నేరస్తుడు ఏమని ప్రార్థిస్తున్నాడు? ఒక రకంగా, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, సేవాస్. అయితే ఒకడు ప్రార్థించింది తాత్కాలికంగా సిలువ మీద నుండి కిందకి దించి ఈ బాధ నుండి ఉపశమనం కోసం రక్షించమని అడుగుతున్నాడు. మరొకడు శాశ్వతమైన విమోచనను, రక్షణను, పరలోకాన్ని కోరుకుంటూ, ఈ సిలువ మీద నుంచి దించొద్దు, నన్ను నరకాన్ని నుంచి తప్పించి పరలోకం నీ రాజ్యం చేర్చుకో అంటున్నాడు. ఇద్దరు ప్రార్థించారు, కానీ ఒకడు తాత్కాలికమైన దానికి, ఒకడు శాశ్వతమైన దానికి ప్రార్థించారు. ఇక్కడున్న మనం ఒకే వర్తమానం వింటాం, ఒకే
పాటలు ఆలకిస్తూ ఉన్నాం, ఒకే వాతావరణంలో ఉన్నాం. కానీ మనం ప్రభువుకు, ఆయన ప్రేమకు ఎలా స్పందిస్తామనేదే కీలకమైన సంగతి. పరీక్షించుకోవాలని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. అయితే ఇప్పుడు వీరిద్దరిలో ఉండే వ్యత్యాసాలు చూద్దాం. మొదటిది, మార్పు చెందిన నేరస్తుడు మార్పు చెందకుండా ఇంకనూ ప్రభు నిందిస్తున్నటువంటి నేరస్తునితో అతన్ని గద్దిస్తూ అంటున్నాడు కదా, 39-40 వేలాడబడిన నా నేరస్తుల్లో కూడా నన్ను దూషించు, నీవు క్రీస్తు కదా, నీవు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మార్పు చెందిన వ్యక్తి దేవునికి భయపడలేదు. అయితే మార్పు చెందిన వ్యక్తి దేవునికి భయపడుతూ ఉన్నాడు. నిజానికి మనుషులు మారారు అనడానికి ఒక చక్కని నిదర్శనం ఏంటి అంటే దైవ భయం. సమాజ భయం కాదు, అధికారుల భయం కాదు. దేవునికి భయపడడం ఆరోగ్యకరమైన లక్షణం. ఎందుకంటే ఆలోచించండి, మనుషులే వీడిని సిలువేస్తున్నారే. మనుషులే, వాళ్ళు ఎంతో కొంత చెడ్డవాళ్లే, కానీ ఈ నేరస్తులు పట్టుబడ్డారని చెప్పి వీళ్ళని పట్టుకుని సిలువేస్తున్నారే. అలాంటిది న్యాయవంతుడైన దేవుడు ఇంకెంత శిక్షిస్తాడు కదా. ఆయన శిక్ష నుంచి ఎవరు తప్పించుకోగలరు? ఆయన ఉగ్రతకు తాళజాలిన వాడెవడు? సహస్రాధిపతులు సహితం రొమ్ము కొట్టుకుంటూ పారిపోవాలి ఈ ఉగ్రుడైనటువంటి గొర్రెపిల్ల ఉగ్రత నుండి తప్పించుకోవడానికి. కానీ కొండల సందుకు, బండల సందుకు వెళ్ళి మీ మా మీద పడి మమ్మల్ని కప్పండి, ఆయన ఉగ్రత నుంచి తప్పించండి అని అడిగిన ప్రయోజనం. నిజానికి కొండ మీద పడితే పచ్చడైపోతాం, కానీ అదే బెటర్ ఏమో ప్రభు ఉగ్రత కంటే అనుకుంటారు. ఆయన ఉగ్రతను ఎవరూ తప్పించుకోలేరు. కాబట్టి మనుషులందరూ దేవునికి భయపడాలి. రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి దేవునికి భయపడాలి. నిజానికి యేసుక్రీస్తుని నమ్మాల్సింది ఉపకారాల కోసం కాదు. ఉపకారాలు లేకపోయినా పర్వాలా, ఉగ్రతను తప్పించుకోకపోతే, భూమి మీద నువ్వు స్వస్థత పొందినా, భూమి మీద నువ్వు ఆశీర్వదింపబడినా, నీ పాపాలు పరిహారం కాకపోతే దేవుని ఉగ్రతకు గురవుతావు, శాశ్వతంగా నరకంలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి అందరూ దేవునికి భయపడాలి. ఈ మార్పు చెందిన వ్యక్తి శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు, కానీ దేవునికి భయపడడం లేదు. యేసుక్రీస్తును దేవుణ్ణి నిందిస్తూ దూషిస్తూ ఉన్నాడు. ఇంకా ఇక్కడ చూడండి, ఇతను అడిగిన ప్రార్థనలో, నీవు క్రీస్తు కదా, వాడికి తెలుసు ఎంతో కొంత ఆర్థోడాక్సీ, బట్ నో ఆర్థోప్రాక్సీ. నువ్వు క్రీస్తు కదా, లేదా ఇతరులు నిన్ను క్రీస్తు అన్నారు కదా, నిన్ను గురించి నీవు క్రీస్తు అని చెప్పుకున్నావు కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించే. ఇక్కడ ఎంత వ్యంగ్యం, హేళన ఉందో చూడండి. నిజానికి ఇలా కించపరుస్తూ, దూషిస్తూ, అవమానపరుస్తూ ఇలా ఉన్నందుకు ఒకవేళ ప్రభు రక్షించిన ఆయనకి ఆయన దిగిపోతూ వీళ్ళని కూడా దింపాల్సిన అవసరం ఉంది. నిందించిన వాడిని వాడు ఎంత అవివేకంగా అడుగుతున్నాడో చూడండి. అంటే దొంగలు కలిసి ఏదో, రే నీకు తెలియదేటన్నా కదరా, నీకు రికమెండేషన్ చేయించవచ్చు కదరా, నువ్వు వెళ్ళిపోతే మమ్మల్ని కూడా బయట తీసుకురావచ్చు కదరా అన్నట్టు ఉంది ఇది. నిజానికి వాడు అడిగిన ఆ మాటల్లో తాత్కాలికమైన ఉపశమనమే కోరుతూ ఉన్నాడు. లోకంలో చాలామంది యేసుక్రీస్తును అడిగేది ఆరోగ్యం, ఆశీర్వాదం, సంతానం, ఇతర దేశాలకు వీసా, అప్పులు తీరడం, ఇవే. ఈ తప్పు బోధకులు కూడా వీటినే వాగ్దానం చేస్తూ ఉన్నారు. తాత్కాలికమైన మేళ్ల కోసం మనం అడిగేది. ఒకవేళ యేసుక్రీస్తు సిలువ నుంచి అతన్ని దింపాడే అనుకుందాం, తర్వాత చావాలిగా, మరణం తప్పుతుందా? నీకేదో రోగాల నుంచి ఉపశమనం కావాలని ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు కొంతమంది ప్రతి ఆదివారం ఆరాధనకు. అక్కడికి వెళ్తే ఏదో కలిసి వచ్చేస్తుంది, అక్కడికి వెళ్తే ఏదో ఆయన చేయేస్తే చాలు ఏదో బాగైపోతారని. ఒకవేళ బాగు అయ్యావు, ఏదో ఒక రోగం వచ్చి చావా? అశాశ్వతమైన దానికోసమా నువ్వు దేవుణ్ణి అడగాల్సింది? శాశ్వతమైన ఆయన రాజ్యం గురించి నువ్వు అడగాల్సింది. ఇతను మనకు నేర్పవలసిన మరొక గంభీరమైన పాఠం ఏంటి అంటే,
తోటివాడు రక్షింపబడ్డం చూస్తూనే వాడు పాపంలోనే చచ్చిపోయాడు ఆఖరికి. ఇద్దరు కలిసి పాపాలు చేశారు, ఇద్దరు కలిసి నేరాలు చేశారు, ఇద్దరు కలిసి ప్రభుని దూషించారు. తోటివాడు ఎంత పశ్చాత్తాపడి ఇతన్ని గద్దిస్తూ, వాడు ప్రభుని అడిగితే ప్రభు వెంటనే నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావని అన్నందుకైనా ఇప్పుడైనా మారాలిగా. ప్రభా, మా వాడికి ఇచ్చావు కదా, నాకు ఇవ్వచ్చుగా, నన్ను కూడా క్షమించు, తెలియకేదో అన్నాను. No, no, no. He will not repent. He would rather die unrepentant. పశ్చాత్తాపడకుండా చచ్చిపోతాడు. కానీ తోటివాడు, ప్రక్కవాడు తన కళ్ళెదుట మారి రక్షింపబడి పరలోకానికి అర్హుడైనా సరే వీడి మనసు మారదు. ఎంత కఠినత్వమో చూడండి. మన ఇళ్లలో కూడా ఎంతోమంది చిన్నపిల్లలే త్వరగా ప్రభుని అంగీకరిస్తూ ఉంటారు. ఇరుగు పొరుగు వారు ఏదో కొత్తగా నమ్ముకున్నారు అనుకుంటాం, వారే మనకంటే ఎక్కువ ఆసక్తిగా ప్రభుని సేవిస్తుంటారు. అది చూసి కూడా మనకి బుద్ధి రాదు. మారిన వ్యక్తి ఏం చేశాడో చూడండి. బ్రదర్, వీడిన నేరస్తుల్లో కూడా నన్ను దూషించు, నీవు క్రీస్తు కదా, నేను నువ్వు రక్షించుకును, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, ఇంతకుముందు వరకు వాడితో కలిసే దూషించాడు ప్రభును, కానీ ఇప్పుడు దూషించడు, దూషించేవాడిని దూషించనివాడు. ఎటువంటి మార్పు చూడండి. పరలోకానికి వెళ్ళేవారు ఎవరో తెలుసా? ప్రభు అన్నాడు మత్తయి సువార్త 18:3 మీరు మార్పునది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను అన్నాడు. మారిన వాళ్ళకే పరలోకం. ఈ దొంగ అంతకుముందు దూషించాడు, ఇప్పుడు దూషించడం లేదు. ఇంకొకటి దూషిస్తున్నా తట్టుకోలేకపోతున్నాడు, గద్దిస్తూ అంటున్నాడు, రే ఏంట్రా నువ్వు చేసే పని, ఈయన ఏ నేరం చేయలేదు, నువ్వు నేను నేరం చేసి తగిన శిక్ష భరిస్తూ ఉన్నాం, అయినా నువ్వు శిక్ష అనుభవిస్తూ కూడా దేవునికి భయపడవా? ఈయన దూషించడం అంటే దేవుని దూషిస్తున్నావు, ఈయన దేవుడు. ఎంత మార్పు చెందాడో చూడండి. కాబట్టి నిజానికి పరలోకం చేరేది ఎవరు అంటే మారిన వాళ్ళు. మార్పు అనేది 180 డిగ్రీలు తిరగడం. ఒక పాయింట్కి 360 డిగ్రీస్ ఉంటాయి చుట్టూరు. అయితే 180 డిగ్రీస్ అంటే 180 డిగ్రీలు తిరగడం అంటే అర్థం, ఒక దిక్కుగా ఉండేటువంటి వ్యక్తి దానికి పూర్తిగా భిన్నమైన దిక్కులోనికి తిరిగిపోవడం. పాపాన్ని విడిచిపెట్టి నీతిని, పరిశుద్ధతను చేపట్టడం, అసత్యం నుంచి సత్యంలోనికి రావడం, చీకట్లోంచి వెలుగులోనికి, మరణంలోంచి జీవంలోనికి రావడం. అని నామాలను విడిచిపెట్టి యేసు క్రీస్తును, నీవే దిక్కు, నీ కృపే నాకు ఆధారం, నీవు తప్ప నాకు పరలోకానికి చేరే మార్గం లేదు అని ఆయన ఆశ్రయించడం. హ్యావ్ యూ టేకెన్ దిస్ 180 డిగ్రీ టర్న్? 180 డిగ్రీలు తిరిగారా? కొంతమంది 40 డిగ్రీలే తిరుగుతారు. అంటే ప్రభుని కాస్త అభిమానంతో ఆయన దగ్గర ఉపకారాలు దొరుకుతాయని నమ్ముకుంటారు, కానీ పూర్తిగా ఆయన వెంబడించరు, సగమే తిరుగుతారు. అయితే విచారం ఏంటంటే దీనికి స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. 90 డిగ్రీసే తిరిగితే ఏమవుద్ది? స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది. మళ్ళీ ఎప్పటికప్పుడు శ్రమ రాగానే, హింస రాగానే, ప్రభు గురించి ఎవరైనా కాస్త ఏంటి దిగిపోయావా అనగానే మళ్ళీ స్ప్రింగ్ యాక్షన్ తోటి డోర్ వెనక్కి వెళ్ళిపోయినట్టు మళ్ళీ గత జీవితంలోనికి వెళ్ళిపోతారు. ప్రభుని నమ్మడం అంటే విగ్రహాలు విడిచిపెట్టి, వ్యభిచార జీవితాన్ని విడిచిపెట్టి, అన్యాయపు రాబడిని కాదనుకుని, అసత్యాన్ని, తప్పు బోధలను విడిచిపెట్టి మూర్ఖులైన తరానికి వేరై రక్షింపబడాలి. పశ్చాత్తాపంతో పాపాన్ని విడిచిపెట్టాలి, విశ్వాసంతో ప్రభు కృపకై వేడుకోవాలి. కాబట్టి నిజమైన మారు మనసులో పశ్చాత్తాపం, విశ్వాసం రెండు ఇమిడి ఉన్నాయి. ఇలాంటి మార్పు ఈ మారిన నేరస్థంలో మనం చూస్తున్నాం. అందుకే ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని. హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, రీజనరేషన్ ఇన్ యువర్ లైఫ్ మై ఫ్రెండ్? ఇతనిలో మనం చూసేది రెండవది ఏంటి అంటే, హీ బిలీవ్డ్ క్రైస్ట్. యేసు క్రీస్తును నమ్మాడు. చూడండి అతను నమ్మికలో ఎన్ని విషయాలు ఇమిడి ఉన్నాయో. ఈ ఆర్థోడాక్సీ చూడండి, అతనిది. చనిపోబోతున్నాడు ఇతను, అదే సమయంలో ప్రభు కూడా కొద్దిసేపులో చనిపోబోతున్నాడు. కానీ అతను నమ్మింది ఏంటంటే ఆత్మ శరీరంతో పాటు మృతి చెందదు. అది అర్థమైంది అతనికి. అతను యూదుడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి కొన్ని కనీస నమ్మకాలు అతనికి ఉన్నాయి, తెలుసు. అంతేకాదు అతను ఇంకా నమ్మిన విషయాలు ఏంటంటే,
రాబోయే రాజ్యంలో, రాబోయే ప్రపంచంలో దేవుడు పశ్చాత్తాపడినటువంటి వారిని చేర్చుకుని వారి విశ్వాసానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు. పశ్చాత్తాప పడనటువంటి వారిని శిక్షించే భవిష్యత్తు కూడా, నిత్యమైన భవిష్యత్తు ఉందని నమ్మాడు. క్రీస్తు ఇప్పుడు సిలువలో ఎంత ఘోరంగా శ్రమ అనుభవిస్తున్నప్పటికీ పరలోక రాజ్య తాళపు చెవులు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఆయన అడిగితే ఆయన చేర్చుకుంటాడు ఆయన రాజ్యంలో అని నమ్మాడు. ఈ ప్రపంచం కంటే రాబోయే ప్రపంచం ఇంకా శ్రేష్టమైందని నమ్మాడు. ప్రభుత్వం రాజ్యాన్ని తనకే అట్టుపెట్టుకోడు, ఆయన అనేక మందిని చేర్చుకుంటాడు నమ్మాడు. నిజానికి భక్తుడు అంటాడు, ఈ నమ్మిన వ్యక్తి, మార్పు చెందిన ఈ నేరస్తుడు అక్కడున్నటువంటి యేసు ప్రభుని నమ్మాం, వెంబడిస్తున్నాం అన్నటువంటి వారందరిలో కలిపినా లేని విశ్వాసం, గ్రహింపు, అండర్స్టాండింగ్ ఈ వ్యక్తిలో ఉంది. He saw beyond the present shame to the coming glory. ప్రస్తుత అవమానానికి మించి భవిష్యత్తు యొక్క మహిమ వైపు తాను చూడగలిగాడు. ఒక రకంగా చూస్తే అక్కడ తెలివితేటలుండి, అధికారం ఉండి, ఇన్ని నేరాలు చేయకుండానే గౌరవంగా బ్రతికేటువంటి అనేక మందిని అతను సిగ్గుకు, అవమానానికి గురి చేస్తున్నాడు. ఎందుకంటే ఇంత నేరస్తుడండి కూడా పరలోకానికి వెళ్ళిపోయాడు. వారు మంచిగానే ఉన్నామనుకుంటూ కూడా నరకంలో ఉండబోతున్నారు చాలామంది ప్రభువు నమ్మని వాళ్ళు. ఈ వ్యక్తి మారాడు. అతనిలో నిజమైన విశ్వాసాన్ని చూస్తున్నాం. యేసు దేవుడని, పాపం లేనివాడని, రక్షిస్తాడని, మరణం అంతం కాదని, తాను పాపి అని, తనకు తగిన శిక్షే తను అనుభవిస్తున్నాడని, యేసుక్రీస్తు ఆత్మలను పరిపాలించే రాజు అని, ఆయన మరి తిరిగి తన రాజ్యంతో వస్తాడు అని, ఇవన్నీ నమ్మాడు. చాలామంది యేసు ప్రభు అంటే కొంత అభిమానం, కానీ నిజానికి పూర్తిగా ప్రభువును ప్రభువుగా అంగీకరించరు. అదే విచారం. అన్ని నామాలతో పాటు ప్రభుని గౌరవిస్తారు. అన్ని గుడులతో పాటు యేసుక్రీస్తు మందిరం దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఏదో సులువు బొమ్మ వేసుకోవడమో, లేకపోతే రంపలు వాయించుకోవడమో ఏదో చేస్తారు, అభిమానం కనపరుస్తారు. ఇతడు ప్రభువును పూర్తిగా శాశ్వతమైన రాజుగా, పరలోకానికి చేర్చుకునేవాడుగా, ఇలాంటి నేరస్తుడిని, తనను ఇంతకుముందు నిందించిన వాడిని సైతం క్షమిస్తాడని నమ్మాడు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది అతనిలో మార్పు రావడానికి కారణం ఏంటంటే, అతని వినికిడిలోనే అంతకుముందే ప్రభు ప్రార్థిస్తూ అన్నాడు, తండ్రి వీరేమి చేసినారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుమని చెప్పాడు 34లో. కాబట్టి ఇప్పుడు ఇతనికి అర్థమైంది, ఏంటి ప్రభువుని ఇంత హీనంగా, దుర్మార్గంగా సిలువ వేస్తున్నటువంటి వారినే క్షమించమని అడుగుతున్నాడే, అలాంటప్పుడు నన్ను ఎందుకు క్షమించడు? ఆ క్షమాపణలో నాకు పాలిభాగం కావాలి అని ప్రభు ప్రేమకు స్పందిస్తూ ఉన్నాడు. అని క్షమాపణను కోరుకుంటూ ఉన్నాడు. ప్రభా యేసు నన్ను జ్ఞాపకం చేసుకుంటే అర్థం, ప్రభా నా పట్ల కృప చూపించు, నాకు శిక్ష కాదు, నీ రాజ్యం కావాలి, వారిని క్షమించమని ప్రార్థించి నీవు నన్ను కూడా క్షమించువా అన్నట్టు ప్రభు కృప కొరకు వేడుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి కూడా ఇక్కడ మనం అద్భుతమైన సత్యాలు మనం చూడవచ్చు. ఈయన దేవుడు, నేరస్తుడే చెబుతున్నాడు ఈయన తప్పిదం చేయలేదు అని. కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు లేనటువంటి వాడు యేసుక్రీస్తు. పరిశుద్ధతను బట్టి మహనీయుడు. వేల్పులలో ఈయన వంటి వాడు ఎవడు? యేసుక్రీస్తు పరిశుద్ధుడు. నీతిమంతుడు అనీతిమంతుల కొరకు చనిపోయాడు. అంతేకాదు, ఇంతకుముందే శత్రువులను క్షమించమని ప్రార్థించినటువంటి వాడు ఈయన. శత్రువులను క్షమించేవాడు. నిజానికి మిత్రులకు సైతం ద్రోహం చేసేటువంటి ఈ ప్రపంచంలో ఇలాంటి శత్రువుల కోసం క్షమించమని ప్రార్థించేటువంటి ప్రభు ప్రేమ ఎంత స్పష్టంగా ఉందో చూడండి. అంతేకాదు, యేసుక్రీస్తుని గురించి మనం నేర్చుకునే మరొక అద్భుతమైన సత్యం ఏంటి అంటే, ఈయన పాపులను రక్షించేవాడు. నేరస్తుడే. అతని దృష్టిలోనే అతను సిలువ అనేటువంటి ఘోరమైన శిక్షకు అర్హుడు, కానీ అతను రక్షించాడు. ఈయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. యేసుక్రీస్తు క్షమించలేని పాపం అంటూ ఏదీ లేదు. ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు. ఆయన క్షమాపణ నిరాకరించడమే క్షమాపణ లేని పాపం అవుతుంది. నిజానికి పశ్చాత్తాప ప్రార్థనకు తక్షణ జవాబిచ్చేటువంటి వాడు. కీర్తన 34:18 మనం చూసినట్లు,
ఆయన విరిగిన హృదయాన్ని అలక్ష్యం చేయడు. You get immediate response to your repentant prayer. ప్రభు గురించి ఒక భక్తుడు రాస్తూ ఇలా అంటున్నారు, The Lord was in greatest weakness. He was hanging on the cross in agony. Yet even then he heard and granted a sinner's petition and opened to him the gate of life. This was power. నిజానికి మానవ రీతిగా ఆలోచిస్తే సిలువలో కొద్ది గంటల్లో చనిపోబోతున్నటువంటి స్థితిలో ఉన్నాడు. రక్తమంతా కారిపోయింది. కొరడా దెబ్బలకే కొంతమంది చనిపోతారు. రక్తం కారి సిలువను మోసి మేకులతో మ్రానుకు వేలాడదీయబడి సొమ్మసిల్లిపోతారు చాలా మంది. అంత బలహీనంగా ఉన్నటువంటి ఈయన ఒక పాపి పశ్చాత్తాపంతో నన్ను నీ రాజ్యంలో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో అన్నందుకు జీవపు ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు. Come on, I'll save you. You are with me today అంటున్నాడు. ఎంత శక్తి అవసరమో చూడండి. ఒక పాపిని నరకానికి పోయేటువంటి ఆత్మను రక్షించి పరలోకానికి చేర్చడానికి. ఇంకో కోణంలో చూడండి, ఈ ప్రార్థించిన ఈ మార్పు చెందిన నేరస్తుడు గతం చూడండి ఎంత భయంకరమైందో. ఇప్పుడు ఆ శిలువ మీద ఎందుకున్నాడు? గతం చేసిన నేరాలను బట్టే కదా. పోనీ ప్రస్తుతం ఏమైనా కాస్త యోగ్యంగా ఉంది అతని పరిస్థితి? అవమానం, సిలువలో వేలాడుతున్నాడు, చావ సిద్ధంగా ఉన్నాడు. పోనీ ఏమైనా భవిష్యత్తులో అతను ఏదైనా ప్రభు రక్షిస్తే మంచిగా బతుకుతాడా? చేసిన నేరాలకు ఏమైనా కాస్త నష్టపరిహారాలు ఏమైనా చేయగలడా? ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు చూడండి. తనకు తానుగా తన భవిష్యత్తు కోసం ఏమీ చేయలేనటువంటి దుస్థితి. Nothing in his past life to recommend him and nothing notable in his present position. He was nailed to the cross and could do literally nothing for his own soul. Then Christ showed compassion. This was mercy. తను రక్షించుకోవాలని ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో గతాన్ని మార్చలేడు, ప్రస్తుతం దారుణంగా ఉంది, భవిష్యత్తు లేదు, అతనికి చచ్చిపోబోతున్నాడు. ఇలాంటి వ్యక్తిని నైతికంగా ఏ రకమైన మార్పు తనకు తానుగా చేసుకోలేని, తన ఆత్మను రక్షించుకోవడానికి ఏ సత్క్రియను చేయలేని వ్యక్తిని ఉచితంగా ఆనాడే రక్షించాను, రాజ్యంలో చేర్చుకోవడం, ఇది దేవుని ఆశ్చర్యకరమైన కృప, దయ, జాలి, కరుణ, ప్రేమ. దిస్ వాస్ మర్సీ. కాబట్టి క్రీస్తు శక్తిని చూస్తున్నాం. మీరేదో సిలువలో వేలాడుతున్నంత మాత్రాన ఏదో బలహీనుడిగా ఎంచవద్దు. హీ వాజ్ గాడ్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్, పేయింగ్ ఫర్ ద పెనల్టీ ఆఫ్ హ్యూమన్ సిన్. He died as a savior for us. ఆయన శక్తిమంతుడు, పాపులను రక్షించే శక్తితోనే ఉన్నాడు సిలువలో వేలాడుతున్నప్పటికీ. అంతేకాదు, అంత దుస్థితిలో ఉన్నటువంటి నేరస్తుని సైతం క్షమించే అంత విశాలమైన జాలి, అపరిమితమైన కనికరం, మితిలేని కృప కలిగినటువంటి వాడు. What a God we serve in terms of his power, in terms of his mercy. ఆయన శక్తితో, ఆయన కృపతో ఈ నేరస్తుని రక్షించాడు. యేసుక్రీస్తే మానవులకు రక్షకుడు. ఆయన నమ్మకపోతే పరలోకమే లేదు. ప్రపంచమంతా ఇరువురి నేరస్తుల ద్వారా రిప్రజెంట్ చేయబడుతోంది. యేసుక్రీస్తుకు ఒక ప్రకారాన్ని అంగీకరించి పరలోకానికి చేరే వాళ్ళు ఉన్నారు, మరొక ప్రకారం నిరాకరించి నరకానికి వెళ్ళేటువంటి వారు ఉన్నారు. యేసుక్రీస్తే మన నిత్య భవిష్యత్తును నిర్ణయించేవాడు. కాబట్టి భక్తులు అన్నాడు, నౌ ద మెయిన్ క్వశ్చన్ ఇస్ నాట్ సిన్ క్వశ్చన్, ఇట్ ఈస్ సన్ క్వశ్చన్ అన్నాడు. ఇప్పుడు మనుషులు ఎదుట ఉండేటువంటి ప్రధాన ప్రశ్న, నువ్వెన్ని పాపాలు చేశావు, నీకెంత శిక్ష రాబోతుంది, ఇది కాదు. నువ్వెన్ని పాపాలు చేసినప్పటికీ నీ పాపాలను పరిహరించడానికి యేసు క్రీస్తు నీ కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. నువ్వు పొందవలసిన దైవ ఉగ్రతను, నువ్వు పొందవలసిన శిక్షను తాను భరించాడు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న, నువ్వెన్ని పాపాలు చేసావు కాదు, పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసిన ఈ కుమారుని విషయంలో నువ్వేం చేస్తున్నావు. సో నౌ ద సన్ బికమ్స్ క్రూషియల్ ఫర్ us. ఈ కుమారుడిగా మన కోసం వచ్చి పాపం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేసిన ఈయన మానవ జీవితానికి కీలకమైన వాడు. రేపు నువ్వు దేవుని ఎదుట నిలబడినప్పుడు నువ్వెన్ని పాపాలు చేసావని కాదు దేవుడు అడిగేది. నువ్వు పాపాలు చేసినప్పటికీ నీ పాపం నిమిత్తం నేను పంపించిన కుమారుని విషయంలో నువ్వేం చేసావు? వాట్ డిడ్ యు డూ విత్ మై సన్? అందుకని భక్తుడు అన్నాడు, వాట్ యు డూ విత్ క్రైస్ట్ డిటర్మిన్స్ యువర్ డెస్టినీ.
యేసుక్రీస్తు విషయంలో నువ్వేం చేస్తావు అనేది, నువ్వు నరకంలో ఉండబోతున్నావు పరలోకంలో చేరబోతున్నావు నిర్ణయించేది. జాన్ పైపర్ అనే భక్తుడు అంటాడు, గాడ్ ఈస్ ఎ డేంజరస్ గాడ్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ది కవరింగ్ ఆఫ్ క్రైస్ట్, యు ఆర్ ఇన్ ఫర్ డేంజర్. దేవుడు అపాయకరమైనటువంటి వాడు క్రీస్తుకు దూరంగా నువ్వు ఉంటే. యేసుక్రీస్తు చేత నువ్వు కప్పబడి యేసుక్రీస్తు నువ్వు ఆశ్రయిస్తే దేవుడు నీకు తండ్రి. నువ్వు ఆయన నిరాకరిస్తే దేవుడు నీకు తీర్పరి. దేవుడు అందరినీ న్యాయంగా తీర్పు తీరుస్తాడు, అందరి క్రియలకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అయితే ఆయన నమ్మకపోతే ఆయన తీర్పరిగా కఠినంగా న్యాయంగా శిక్షిస్తాడు, శాశ్వత నరకాగ్నిగుణంలో పడేస్తాడు. ఆయన నమ్మితే శిక్షిస్తాడు, కానీ తండ్రి ఇంటిలో మేలు కోరి బిడ్డను దండిస్తాడు, న్యాయాధిపతిలాగా శిక్షించడు. యేసుక్రీస్తు నిన్ను దైవ ఉగ్రత నుంచి తప్పించేవాడు. గాడ్ ఈజ్ ఎ డేంజరస్ గాడ్ అపార్ట్ ఫ్రమ్ క్రైస్ట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద కవరింగ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు గురించి చాలా మందికి అభిమానమే కానీ ఆయనను పూర్తిగా అంగీకరించడానికి తెగించరు. కానీ తెగింపు అవసరం. తేల్చుకోవాలండి, యేసు ప్రభు కావాలో మిగిలినవన్నీ కావాలో. నేను ఒకసారి దేవరపల్లి అని ఒక గ్రామంలో పత్రికలు పంచిపెడుతూ వ్యక్తిగతంగా ప్రజలతో మాట్లాడడానికి ఒక బృందంగా వెళ్ళాం. నేను ఒక ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక రిటైర్డ్ పర్సన్, ఐటీసీలో వర్క్ చేసిన ఒక ఆయన, ఇత్తరుగుల ఇల్లు ఆయన ఇన్షర్ట్ చేసి ఆ చిన్న గ్రామంలోనే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడు. ఫిల్టర్ సిగరెట్ వెలిగించి చాలా హడావిడిగా ఉన్నాడు. జనాలు వస్తూ వెళ్తున్నారు. కొంచెం రిచ్ పర్సన్ అనమాట ఆ ఊళ్ళో. నేను క్రింద నుండి అరుగు మీద ఉన్నటువంటి ఆయనకు, సార్ యేసు ప్రభు పత్రిక అండి చదవండి అన్నాను. వెంటనే అన్నాడు, నేను బీజేపీ వాడిని, నాకెందుకు, తీసుకెళ్లి పేటలో పంచిపెట్టుకో అన్నాడు. సార్, గాలి పీల్చుకుని బ్రతకడానికి అందరికీ అలా అవసరమో దేవుడు మీకు కూడా అవసరం అండి అన్నాను. ఏంటి నువ్వు చెప్పేది అని ఇంగ్లీష్లో టగడగడగ ఏదో చెప్పి తెల్ల చెప్పనా అన్నాడు. అంటే ఏదో మత ప్రచారం కోసం పని పాట లేకుండా చదువు సంధ్యలు లేక ఏదో తిరుగుతున్నాను అనుకున్నాడు. ఏం పర్లేదు సార్, ఇంగ్లీష్లోనే చెప్పండి అన్నాను. మీ క్రైస్తవులు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, మీ మతంలో మీరు ఏదో బలవంతంగా ప్రలోభాలు చూపించి దించుతారు అది అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ రోజుల్లో క్యాబినెట్ మినిస్టర్ అరుణ్ శౌరి రాసిన మిషనరీ కాన్స్పిరసీ అని పుస్తకం తీసుకొచ్చాడు. చదువు అన్నాడు. ఓకే సార్, నేను ఇచ్చింది మీరు చదవండి, మీరు ఇచ్చింది నేను చదువుతాను, తప్పే ఉంది, లెట్స్ గెట్ టు నో థింగ్స్ అన్నాను. సార్, నేను వచ్చింది క్రైస్తవుల పక్షంగా రాలేదు మీ దగ్గరకు, క్రీస్తు పక్షంగా వచ్చానండి. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ క్రిస్టియానిటీ, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ క్రైస్ట్ అన్నాను. క్రైస్తవులు ఉండే లోపాలు చెప్పాలంటే మీకంటే నాకు ఎక్కువ తెలుసు. ఆయన ప్రభువే అన్నాడు, క్రైస్తవులు అని పిలబడేవారు అందరూ పరలోకం చేరరు అని మత్తయి 7:21 కోట్ చేశాను. ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమున నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే ప్రవేశించిన అన్నాడు ప్రభు అని అడిగి కాస్త టాపిక్ మార్చి అన్నాడు, అయినా మీరు క్రైస్తవులు, మీది కురచ బుద్ధి, క్రీస్తే దేవుడు అంటారు, మాది విశాల హృదయం. యు ఆర్ నారో మైండెడ్, వీఆర్ బ్రాడ్ మైండెడ్. మీరు పెడితే మేము తింటాం, మేం పెడితే మీరు తినరు. మీ దేవుడిని మేము అంగీకరిస్తాం. చూడు, మా ఇంట్లో అన్ని ఫోటోలతో పాటు ప్రభు ఫోటో కూడా ఉంది, అన్ని గ్రంథాలతో పాటు బైబిల్ కూడా ఉంది. మీ దేవుడిని మేము అంగీకరిస్తాం, మా దేవుడిని మీరు అంగీకరించరు. మీరు కురచ బుద్ధి, మీ దేవుడే దేవుడు అంటారు, మాది విశాల హృదయం, వీఆర్ బ్రాడ్ మైండెడ్ అన్నాడు. నేను అన్నాను, సార్ యేసుక్రీస్తే దేవుడు అని మేము క్రైస్తవులం లేకపోతే మేము కల్పించుకున్నది కాదు, ఇది బైబిల్లో యేసుక్రీస్తు తానే చెప్పిన విషయం అని చెప్పి యోహాను 14:6 కోట్ చేశాను. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు నువ్వు తండ్రి వద్దకు చేరలేడని యేసు ప్రభు తానే అన్నాడండి, ఇది మేము చెప్పిన మాట కాదు అన్నాను. సార్, మీరేదో బ్రాడ్ మైండ్, విశాల హృదయం, అన్నిటిని అంగీకరిస్తాం, అందరూ ఒకటే అని అంటున్నారు. కన్ను ఉంది, ఎప్పుడు తెరిచే ఉంచితే ఏమవుద్ది? దుమ్ము పడుతున్నప్పుడు, పురుగులు పడుతున్నప్పుడు. దీనికి పర్పస్ ఉంది. ఎప్పుడు తెరవాలి అప్పుడు తెరవాలి, అపాయం అనుకున్నప్పుడు మూసేయాలి. నోరు ఉంది, అన్నీ ఒకటే అని చెప్పి అన్నిటికీ నోరు తెరిస్తే విషం కూడా వెళ్తుంది, ప్రాణాంతకం అవుతుంది. ఆయనతో అన్నాను, సార్ బుర్ర కూడా అంతేనండి, అన్నీ ఒకటే అని మీరు అంగీకరిస్తే పోలీస్ ఆఫీసర్కి సార్ నమస్కారం చేయాలి, గజ దొంగకి కూడా అందరూ ఒకటే కదా, నమస్తే సార్ అని చెప్పాలి. అందరూ ఒకటే ఎలా అవుతారు?
ఆ రోజుల్లోనే కొంతమంది నకిలీ బాబాలను పట్టుకున్నారు. మరి ఈ సంగతి ఏంటి సార్ అని అడిగాను. అందరూ దొంగ బాబాలు అన్నాడు ఆయనే. మరి మీరే చెప్పండి, అందరూ ఒకటేనంటే ఒకడు దొంగ వేషం వేసుకుని వచ్చి భక్తులను మోసపుచ్చుతూ ఉంటే మీరు ఒకటే అని ఎలా అంటారని చెప్పండి అన్నాను. ఆయనతో చెప్పాను, అన్నిటినీ అంగీకరించేది డ్రెయిన్ ఒకటే, బోధి. మీరు పాలు పోసిన అంగీకరిస్తుంది, చెత్త పోసిన అంగీకరిస్తే ఎప్పుడు తెరిచే ఉంటుంది. అన్నిటిని అంగీకరించేది ఏంటి? డ్రెయిన్. బుర్ర అలా ఉండకూడదే. దిస్ ఇస్ నాట్ ఎ డ్రెయిన్, దిస్ హ్యాస్ ఎ పర్పస్. ఈలోగా కాన్వర్జేషన్ ఇంగ్లీష్లో బాగా కొనసాగుతుంది. నన్ను కూర్చోబెట్టారు. సార్ మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి అన్నాను. గో హెడ్ అన్నాడు. పెన్ తీసుకుని అక్కడ న్యూస్ పేపర్ మీద 2+2 ఎంత అని అడిగాను. 4 అన్నాడు ఆయన. సార్ అమెరికాలో ఎంత అన్నాను. 4 అన్నాడు. రష్యాలో ఎంత అండి అన్నాను. 4 అన్నాడు. సో 2+2 = 4 అనేది సార్వత్రికంగా ఒకటే కదా అన్నాను. ఒకటే అన్నాడు. ప్రక్కన రాశాను, ట్రూత్ ఈజ్ యూనివర్సల్. సత్యం సార్వత్రికమైంది. నీకు ఒక సత్యం, నాకు ఒక సత్యం ఉండదు. ప్రపంచవ్యాప్తంగా సత్యం ఒకటే అని అంటే కరెక్ట్ అన్నాడు. మళ్ళా అదే ప్రశ్న అడిగాను, 2+2 ఎంత అండి అని. 4 అన్నాడు. 10 years క్రితం ఎంత అండి అని అడిగాను. 10 years తర్వాత ఎంత ఉండొచ్చండి అని అడిగాను. అప్పుడు రాశాను సెకండ్ కన్క్లూజన్, ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. సత్యం మార్పు చెందనిదని. కరెక్ట్ అన్నాడు ఆయన. ఇక అదే ప్రశ్న లాస్ట్ టైం మళ్ళీ అడిగాను, 2+2 ఎంత అండి అని. ఎంత? ఇంకేం లేవా అని అడిగాను. 4 అన్నాడు. నేనన్నాను ఈసారి, ఏంటి సార్ అంత ఖర్చు బుద్ధి, 4 అంటారేంటి సార్, ఇంకేం లేవా అన్నాను. మాట్లాడడం ఆపేశాడు. ఆలోచనలో పడ్డాడు. ఇరుక్కున్నాను అనుకున్నాడు. ఈసారి నేనన్నాను, కరెక్ట్ సార్ అని. 2+2 4 కాదు, 4 మాత్రమే. నువ్వు ఇంకా ప్రపంచంలో అసంఖ్యాకమైనటువంటి జవాబులు తీసుకురా, 4 అంటది. నేను ఒక్కదాన్నే ఈ 2+2 అనే దానికి జవాబును, ఇంక ఏది కాదు, మిగతావన్నీ తప్పు, నేను ఒక్కడే కరెక్ట్ అంటది. నేను అప్పుడు రాశాను 3వ కన్క్లూజన్, ట్రూత్ ఈజ్ ఎక్స్క్లూజివ్ అని. అంటే చూడండి, ఏదైనా వస్తువు మీద అన్ని పన్నులతో కలుపుకుని, అంటే ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని రాసి ఉంటుంది కదా. అది ఇన్క్లూజివ్ అంటే అన్ని కలుపుకునేది. ఎక్స్క్లూజివ్ అంటే అన్నింటిని మినహాయించి ఒంటరిగా నిలబడేది అన్నాను. సత్యం ఒంటరిగా నిలిచుండేది అని ఆయనకు అర్థం అవడం కోసం అన్నాను. మీ ఇంటికి కొత్తగా పోస్ట్ మ్యాన్ వచ్చి మనీ ఆర్డర్ తీసుకొచ్చాడు. మీ పేరేంటని అడిగాను. మాణిక్యరావు అని చెప్పాడు. పలానా మాణిక్యరావు ఎవరు అని పోస్ట్ మ్యాన్ క్రొత్త అని మీ ఇంటికి వచ్చాడు. అడుగుతాడు, మీరు ఏం చెప్తారన్నాను. నేను కూడా అంటాడా, నేనే అంటాడా? నేనే అంటాను అన్నాడు. ఇంకా కొంచెం అర్థం అవడం కోసం అన్నాను, మీ అబ్బాయిని చూపించి ఈ అబ్బాయికి తండ్రి ఎవరైనా అడుగుతాను, మీరేం చెప్తారు అన్నాను. తడుకోకుండా వెంటనే తండ్రి ఏమంటాడు, నేనే తండ్రిని అంటాడు కదా. నేను అన్నాను, మీ అబ్బాయిని చూపించి ఈ అబ్బాయికి తండ్రి ఎవరు అంటే నేనే అంటే తప్పులేంది, సృష్టించిన వాడు నేనే సృష్టించానంటే తప్పు. ఆయన అనాలి, అనకపోతే తప్పు అవుతుంది. ఆయనతో అన్నాను, సార్ అనేక మంది నేనే అంటున్నారు, కానీ ఎవరో ఒకళ్ళే కరెక్ట్. మీకు దేవుడు బుర్ర ఇచ్చాడు, నేను చెప్పినందుకు కాదు, మీరు ఆలోచించండి అన్నాను. మొదట్లో ప్యాడ్లోకి వెళ్ళి పంచిపెట్టుకో, తెలుగులో చెప్పిన అని ఇలా హేళనగా చూసినటువంటి వ్యక్తి ఆఖరికి నా అడ్రస్ తీసుకున్నాడు. ఆయన అడ్రస్ ఇచ్చాడు. అన్నాడు, ఈ గ్రామం వచ్చిన ప్రతిసారి నన్ను కలవకుండా వెళ్ళొద్దు ప్లీజ్ అన్నాడు. యేసు క్రీస్తే దిక్కు మానవులకు. ఆయన తప్ప మానవుల పాపం కోసం ప్రాణం పెట్టినటువంటి వాడు లేడు. ఆయన తప్ప మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు లేడు. పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడు, అద్భుతాలు చేసేవాడు. యేసుక్రీస్తును కాదని ఎక్కడికి వెళ్తావు? ఎవరిని ఆశ్రయిస్తావు? ఎవరు నీ పాపాలను పరిహరించి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చేవారు? ఎవరు ప్రస్తుతం నీ జీవితాన్ని మార్చి శాంతిని, సమాధానాన్ని, నీతిని ఒంటిలోను, కుటుంబంలోను, సమాజంలో నీకు ఇచ్చి నిన్ను వ్యక్తిగా చేసేది ఎవరు? జీసస్ క్రైస్ట్ ఈజ్ క్రూషియల్. భక్తుడు ఇలా అన్నాడు, వీప్ నౌ ఆర్ ఫర్ ఎవర్ అని. అందరూ ఏడుస్తారట తమ తమ పాపాలను బట్టి. అయితే ఇప్పుడు లేదా ఎలాగో ఏడవాలి. ఇప్పుడు ఏడవకపోతే ఎప్పుడు ఏడవాలి? శాశ్వతం. ఎక్కడ? నరకంలో. ఏది ఉత్తమం చెప్పండి. ఎలాగూ ఏడుస్తారు అందరూ తమ తమ పాపాలను బట్టి, తప్పదు. అయితే ఇప్పుడు
ఈ మార్పు చెందిన వ్యక్తి పశ్చాత్తాపడి తగ్గించుకుని ప్రభువుని ఆశ్రయించినట్లు నీ పాపాల విషయమై పశ్చాత్తపడి, ప్రభువా నేను పాపిని, శిక్షకు అర్హుడను, నువ్వు న్యాయంగా నరకంలో వేయడానికి తగిన వ్యక్తిని, కానీ నువ్వు కృపగలవాడవని విన్నాను, నా కోసం ప్రాణమే పెట్టావని విన్నాను, నన్ను రక్షించవా అని నీ పాపాల విషయమై ఇప్పుడు ఏడుస్తావా? పశ్చాత్తపడి ప్రభు దగ్గర ఒప్పుకుని ఆయన కృపను కోరుకుంటావా? నిత్యము ఆయన రాజ్యంలో ఆదరణ పొందుతావు, ఆనందిస్తావు. ఒకవేళ ఇప్పుడు ఏడవా, నిరంతరం ఏడవక తప్పదు. ఒకసారి అందరూ చెప్తారా ఈ మాట? వీప్ నౌ ఆర్ ఫర్ ఎవర్. తెలుగులో చెప్పుకుందాం. ఇప్పుడు లేదా ఎల్లప్పుడూ ఏడవలసిందే. ఇప్పుడైనా లేకపోతే ఎల్లప్పుడైనా ఏడవలసిందే. చెప్పండి, గ్రూప్ డిస్కషన్ అక్కర్లేదు దీనికి. ఎప్పుడు ఏడుస్తారు? నిజానికి మీటింగ్లు మిమ్మల్ని కానీ ఏడిపించగలిగితే, పాపాల విషయమై పశ్చాత్తాపపడేటట్లు చేయగలిగితే చాలు. ప్రక్కనే ఉన్నాడు పశ్చాత్తాపడిన వ్యక్తికి, పశ్చాత్తాపడని నరకానికి వెళ్ళిన వ్యక్తి. ఇతను రక్షింపబడుతున్నా చూస్తూ కూడా హృదయాన్ని కఠినం చేసుకుని అలాగే చచ్చిపోయాడు. మీ హృదయాన్ని కఠినపరచుకోకండి, ఎందుకంటే మంచి సమయం ఉండదు. ప్రభువా నన్ను రక్షించు అనండి, యేసు నన్ను జ్ఞాపకం చేసుకోనండి. మా పాప 4 సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు నేను యూత్ మీటింగ్లో వాక్యం చెప్తే కాస్త పెద్దవాళ్ళు వచ్చి ముందుకు వచ్చి స్పందించారు. ఈ పాప చిన్నది కాబట్టి అంత ధైర్యం చాలక తనున్న చోటే ప్రార్థన చేసుకుంటుంది. నా భార్య ప్రక్కన కూర్చుని వింటుంది, పైకి చేసుకుంటుంటే అంటుందట, యేసయ్యా నాకు నరకం వద్దేసయ్యా, ప్లీజ్ యేసయ్యా నాకు పరలోకం కావాలి యేసయ్యా అని. ఆ చిన్న బిడ్డ అడిగినట్టుగా అడగలేవా నువ్వు? నీ గురించి నీకే శ్రద్ధ లేదా? ఇంత తెలిసి నరకానికి నువ్వు వెళ్ళేది? నీ తోటి వాళ్ళు, నీకంటే వెనకాల వాళ్ళు ఎంతో మంది ప్రభు నమ్ముకుని ఆయన కృపను పొంది ఆయన రాజ్యానికి అర్హులవుతూ ఉంటే నీ మనసు ఇంకా కఠినంగానే ఉంటుందా? ఇది నీకు మేలా? వీప్ నౌ ఆర్ ఫర్ ఎవర్. ఎలాగో ఏడవాలి? అదేదో ఇప్పుడే, ప్రభువా నన్ను క్షమించు, నీ రాజ్యానికి నన్ను చేర్చుకుని అడగండి. పశ్చాత్తాప ప్రార్థనకు తక్షణ జవాబిస్తాడు ప్రభు. వెంటనే మిమ్మల్ని ఆయన రక్షిస్తాడు, మీ పాపాలన్నీ క్షమిస్తాడు, ఆయన రాజ్యానికి వారసుడిగా చేస్తాడు. నీ హృదయంలోనికి ఆత్మను పంపించి నిన్ను నడిపిస్తాడు పరలోక రాజ్యానికి. నిన్ను, నీ కోసం పరలోక రాజ్యాన్ని సిద్ధం చేస్తాడు ప్రభు. అటువంటి పశ్చాత్తాపం మనందరిలో కలిగించుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోండి. సమయం వృధాగా పోనివ్వకుండా ఒక్క నిమిషం మీ మేలు కోరి ఆ చిన్న బిడ్డ ప్రార్థించినట్లు మీరు కూడా ప్రార్థించండి. ఈ నేరస్తుడు మారి ప్రార్థించినట్లు ప్రార్థించండి. మీ గురించి మీరే ప్రార్థించాలి, మీకు మీరుగా పశ్చాత్తాపడాలి. ప్రభువా నన్ను రక్షించు అని యేసుక్రీస్తును అంగీకరించాలి. ఆయనకు దూరంగా దేవుడు అపాయకరమైన వాడు, నువ్వు ఆయన ఎదుర్కోలేవు, ఆయన ఉగ్రతను తాళలేవు. నీ మేలు నీవు కోరితే, ఏమాత్రం ఇంగిత జ్ఞానం నీకున్నా, ఇలాంటి రక్షకుని నిరాకరించు, ఆయన ప్రేమను తృణీకరించు. ఇప్పటివరకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, నువ్వు నమ్మలేదు, మారలేదు. ఈ రోజైనా సిలువ మీద వేలాడుతున్న దొంగ, అందరినీ అవమానపరుస్తున్నట్టు, మంచివాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మారకపోయినా ఇలాంటి చనిపోయే స్థితిలో తాను మారాడు. ఇలాంటి వ్యక్తిని చూసినప్పుడైనా నీలో పశ్చాత్తాపం పుట్టకపోతే ఇంకెప్పుడు పుడుతుంది? నరకంలో పడ్డాక నువ్వు ఎవరిని నిందిస్తావు? ప్రభువా పాపిని నన్ను రక్షించు, యేసు నన్ను రక్షించు అని అడగండి. మీ జీవితం ధన్యమవుతుంది.